హాయ్ ఫ్రెండ్స్. ఈరోజు మన వీడియో వచ్చేసేసి సెవెంత్ వీక్ ఫస్ట్ డే ఓటింగ్ గురించి అయితే మనం డిస్కస్ చేయబోతున్నాం అనమాట. నేను చెప్పబోతే లైవ్ ఓటింగ్ అంటే కరెక్ట్గా అసలు ఎవరు టాప్లో ఉన్నారు, ఎవరు బాటంలో ఉన్నారు, అసలు ఈ వీక్ డేంజర్ జోన్లో ఉండేది ఎవరు, అసలు మోస్ట్లీ హౌస్ నుంచి బయటికి పోయే ఛాన్సెస్ ఎక్కువగా ఎవరికి ఉన్నాయి, వీటన్నిటి గురించి డిస్కస్ చేయబోతున్నాం అనమాట. వీడియో చూసే ముందు లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే ఖచ్చితంగా చేసుకోండి. లైక్ చేసుకున్నట్లయితే ఎక్కువ మందికి మన వీడియో అయితే పోవడం అయితే జరుగుతుంది అనమాట. లైక్ అయితే ఖచ్చితంగా చేసుకోండి. అండ్ ఇంకా టాపిక్‌లోకి వెళ్ళిపోతే ఫస్ట్ అయితే తనూజ ఉందండి. తనూజ ఉంది. ఇదేమి అంటే మనము పోయిన ఒక 2 వీక్స్ నుంచి అయితే చూసుకున్నట్లయితే ఫస్ట్ తనూజానే రావడం అయితే జరుగుతుందనమాట. తనూజ ఎందుకొస్తుంది అంటే మాత్రం కేవలం బాండింగ్ అయితే భరణి గారితో బాండింగ్ అనేది కొంచెం దూరం అవ్వడం అయితే జరిగింది. తర్వాత టాస్కుల్లో గూడా అప్పటికి ఎప్పుడైతే కళ్యాణ్ అండ్ తనూజ పేర్స్‌గా ఉండి ఆడారో అక్కడి నుంచి తన గేమ్ అనేది చాలా చేంజ్ అయిందని చెప్పుకోవచ్చనమాట. అండ్ తన ఇంప్రూవ్‌మెంట్ కూడా చూసాం. అప్పుడు కొంచెం ఆ కిచెన్ డ్యూటీలు ఇప్పుడు ప్రెజెంట్ కిచెన్ డ్యూటీలో ఉన్నప్పుడు తన పని చేసుకోవడం. ఎక్కువ లొల్లిలేమి పెట్టుకోకుండా సైలెంట్‌గా తన ఆట తను ఆడుకుంటూ అంటే ఆ ఫ్లోలో మంచిగా పోతుందనమాట. బాండింగ్ జోలికి కూడా ఎక్కువగా పోలేదు అనే చెప్పుకోవచ్చనమాట 2 వీక్స్ నుంచి. ఆ ఓటింగ్ అయితే అసలు మామూలుగా పడట్లేదు. అసలు ఇంక కప్పు తీసుకున్నా కూడా ఆశ్చర్యపడలేదనమాట. ఆ రేంజ్‌లో అయితే ఓటింగ్ పడుతుంది. ఫస్ట్ ప్లేస్‌లో అయితే తనూజ ఉంది. నెక్స్ట్ వచ్చేసి కళ్యాణ్ ఉన్నాడండి. కళ్యాణ్‌కి అసలు బీభత్సమైన ఓటింగ్ అండి. మనం ఒక 2 వీక్స్ బ్యాక్ చూసుకున్నట్లయితే అసలు ఎలిమినేట్ అవుతాడేమో అనుకున్నాం మనం. అసలు ఆ ఫ్లోరా గారిని, కళ్యాణ్ గారిని నిలబెడతారు కదా! ఇద్దరిని నిలబెట్టి అసలు అప్పుడు ఫ్లోరా గారైతే ఎలిమినేట్ అవ్వడం అయితే జరుగుతుంది. అప్పుడు ఏడ్చేస్తాడనమాట. అంటే అతనికే నమ్మకం లేదు తన ఆట మీద. నేనేం ఆడటం లేదు. ఎంతసేపటికి అమ్మాయిల్ని ఓదార్చడానికే సరిపోతుంది. అది ఆయనకి కూడా తెలుసు. ఓటింగ్ కూడా అప్పుడు ఆ వీక్‌లో చూసుకున్నట్లయితే ఓటింగ్ కూడా చాలా లిస్ట్‌గా పడిందనమాట కళ్యాణ్‌కి. ఎప్పుడైతే ఆ కెప్టెన్ అయ్యి అక్కడి నుంచి టాస్కులు కొన్ని పెట్టడం జరిగిందనమాట. ఆ తర్వాత వీక్ అసలు దాంట్లో ఇచ్చి పడేయడం అయితే జరిగింది. తర్వాత కెప్టెన్ అయ్యాడు. చాలా చేశాడనమాట. ఎఫెక్ట్ ఎంతో ఉంది దాని తర్వాత అసలు దాని ద్వారా అప్పటి నుంచి అయితే అసలు ఆ ఓటింగ్ అయితే ఆ గ్రాఫ్ అయితే ఒక రకంగా చాలా పెరిగిందనైతే చెప్పుకోవచ్చు కళ్యాణ్‌కి. అప్పటి నుంచి చూసుకున్నట్లయితే ఇప్పటికి అసలు డౌన్ ఫాల్ అనేది లేదు అసలు కళ్యాణ్‌కి. రేంజ్‌లో పడుతుంది ఓటింగ్. ఫ్యాన్ బేస్ అనేది చాలా పెరిగిందనే చెప్పుకోవచ్చు బయట. అండ్ సెకండ్ ప్లేస్‌లో అయితే కళ్యాణ్ ఉండడం అయితే జరిగింది. అండ్ 3787 ఓట్స్‌తో ఉన్నాడనమాట. సారీ తనూజ నేను ఓటింగ్ చెప్పలేదు కాబట్టి మీకు ఇప్పుడు చెప్తున్నాను. 6771 ఓట్స్‌తో అయితే తనూజ ఉంది. కళ్యాణ్ వచ్చేసి 3788 ఓట్స్‌తో ఉన్నాడండి. ఇది లైవ్ ఓటింగు. లైవ్ ఓటింగ్ మీకు నేను చెప్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి దివ్య. పోయిన వీక్ చూసుకున్నట్లయితే అసలు దివ్య ఎలిమినేట్ అయిపోతుంది అనుకున్నాం. ఎన్ని 95% దివ్య ఎలిమినేట్ అయిపోతుంది అనుకున్నాం. కేవలం ఆ బాండింగ్ ఎప్పుడైతే ఆ భరణి గారితో బాండింగ్ పెట్టుకొని ఏడవడానికే సరిపోయిందనమాట సగం టైము. ఎంతసేపుగా భరణి గారితో యాపిల్ తినడము, ఆయన్ని ఓదార్చడము అంతా అక్కడే సరిపోయిందనమాట దివ్యది. అసలు ఆట ఏమీ లేదు. ఫస్ట్‌లో మనం చూసుకున్నట్లయితే అసలు ఆ ఫస్ట్ వీక్‌లో ఇచ్చిన ఎఫెక్ట్ అసలు మనం ఈ తర్వాత అసలు ఎప్పుడు దివ్యాని చూడలేదనమాట. భరణి గారితో ఎప్పుడైతే ఆ బాండింగ్ స్టార్ట్ అయిందో తన ఆట అంతా కొలాప్స్ అయిపోయింది. కేవలం ఏడ్చుకోవడానికే సరిపోయిందనమాట మొత్తం. ఇప్పుడైతే భరణి గారైతే పోవడం జరిగింది బయటికి. అండ్ మనం సండే‌లో చూసుకున్నట్లయితే మంచి కొంచెం వీళ్ళపైన నాగార్జున సార్ కొన్ని పెడతాడు గదా! టాస్క్‌లు పెడతాడనమాట. కిరీటం వైల్డ్ కార్డ్స్ రూపంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కిరీటం పెట్టి వాళ్ళ గురించి చెప్పమంటాడనమాట. క్లియర్ కట్‌గా ఫేస్ టు ఫేస్ చెప్పడం అయితే జరుగుతుంది దివ్య. అక్కడ గూడా చాలా నచ్చింది. అండ్ నెక్స్ట్ నిన్న మనం నామినేషన్స్ చూసుకున్నట్లయితే అక్కడ గూడా బాగా ఇచ్చి పడేసిందనే చెప్పొచ్చు. దాని ద్వారా అయితే ఓటింగ్ అయితే ప్రస్తుతానికైతే దివ్యకి బాగా పడుతుందండి. అండ్ 1566 ఓట్స్‌తో అయితే దివ్య దూసుకెళ్ళిపోతుందనైతే చెప్పుకోవచ్చనమాట. థర్డ్ ప్లేస్‌లో అయితే దివ్య ఉంది. నెక్స్ట్ వచ్చేసి సంజన. మన సంజన గారైతే ఫోర్త్ ప్లేస్‌లో ఉన్నారండి. ఏం ఆడకపోయినా, ఏం చేయకపోయినా నార్మల్‌గా ఊరక ఇమానుయేల్‌తో కన్నా, నాన్న అనుకుంటాని ఓట్లయితే కొట్టేస్తున్నారు. మనం చూసుకున్నట్లయితే అంతకుముందయితే దొంగతనాలు చేయడాలు అయ్యంతే కొంచెం టాస్క్‌లనేది క్రియేట్ చేసేవాళ్ళనమాట. ప్రస్తుతానికి ఇంక బిగ్ బాస్ అయితే చెప్పేసాడు కదా! ఇంక టాస్క్‌లు అలాంటి దొంగతనాలు చేస్తే మాత్రం ఖచ్చితంగా బోర్డయితే వేయాల్సి ఉంటుంది మెడలో అని చెప్పిన తర్వాత ఎప్పుడైతే మానేసిన తర్వాత తన ఆట మనం ఎక్కడ చూడలేదు. టాస్క్‌లు పెడితే టాస్క్‌లు ఏడవడం అయితే జరిగింది. నేను ఇంటికెళ్ళిపోతాను. నేను ఈ టాస్క్‌లు ఆడలేకపోతున్నాను. అసలు ఇలాంటి టాస్క్‌లు అమ్మాయిలకి ఎలా పెడతారు అని ఎంతో ఏడవడం అయితే చూసాము. ఇదంతా మనం చూస్తూ వచ్చాము. అసలు గేమ్స్ ఏం లేవు. కేవలం ఆ ఇమ్మాన్యుయేల్ అయితే మనకి ప్రెజెంట్ అయితే లేడు కాబట్టి నామినేషన్స్‌లో ఆ ఇమ్మాన్యుయేల్ ఓట్స్ అయితే అసలు సంజన గారికి బాగా పడుతున్నట్లయితే అనిపిస్తుంది. ఇంకా టాస్క్‌ల పరంగా చూసుకుంటే ఏమీ లేదు. అండ్ పెర్ఫార్మన్స్ కూడా ఏమీ లేదు. అసలు వైల్డ్ కార్డ్స్ వచ్చాక అసలు తను ఏమీ లేదనమాట. అసలు మనకి ఆ ఎపిసోడ్‌లలో ఎప్పుడు కనిపిస్తదిరా బాబు అన్నట్టే ఉంది. అయినా కానీ సంజన గారికైతే బానే ఓట్లేస్తున్నారు. మరి అది ఇమ్మానుయేల్ ఓట్స్ అని నేను అనుకుంటున్నాను. మరి మీరేమనుకుంటున్నారో ఖచ్చితంగా అయితే కామెంట్ అయితే చేయండి. అండ్ మనకి
ఫోర్త్ ప్లేస్‌లో అయితే సంజన గారైతే ప్రెజెంట్ ఉన్నారండి. 1548 ఓట్స్‌తో అయితే దూసుకెళ్తున్నారనే చెప్పొచ్చనమాట. నెక్స్ట్ వచ్చేసి మన రాము రాథోడ్. రాము రాథోడ్ అయితే పోయిన వీక్ అసలు ఎలిమినేట్ అవుతాడేమో అనిపించింది. ఎలిమినేట్ అయ్యేది కాదు ఖచ్చితంగా నేనైతే అసలు రామునే అనుకున్నాను. అసలు లాస్ట్ వరకు కూడా చాలా లీస్ట్ ఓటింగ్ అయితే రాముకు మనం చూడటం అయితే జరిగింది. తర్వాత ఇంక లాస్ట్‌లో ఆ పర్ణి గారు ఆ బాండింగ్స్ అవన్నీ ఇంకా ఓవర్ అయిపోవడం వల్ల లాస్ట్‌లో కొంచెం ఒక 2 అవర్స్‌లో లాస్ట్ ఇంక ఓటింగ్ 2 అవర్స్‌లో అటు ఇటు తారుమారి పర్ణి గారైతే ఎలిమినేట్ అవ్వడం అయితే జరిగిందనమాట. ప్రెజెంట్ అయితే అసలు రాము కొంచెం ఆట అయితే ఆ సండే ఎపిసోడ్ అప్పుడు అసలు ఆ డాన్స్‌లేయడం గాని, అసలు ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్ అయితే ఇచ్చాడని చెప్పొచ్చనమాట. దానివల్ల అసలు కొంచెం రాముకైతే ఎక్కువ ఓటింగే పడుతుందని చెప్పుకోవచ్చు. హ్మ్. హౌస్ మేట్స్ కూడా కొంచెం మనోడు కొంచెం సైలెంట్‌గా ఉంటాడు. అందరితో పోలిస్తే ఏం మాట్లాడడని టార్గెట్ ఎక్కువగా చేయడం జరుగుతుందనమాట రాముని మెయిన్. దీనివల్ల ఇది ఆ సింపతి రూపంలో కూడా ఎక్కువ ఓట్లయితే పడుతుందనైతే నాకనైతే ఖచ్చితంగా అనిపిస్తుంది. ఆ సింపతి రూపం కూడా కొంచెం వర్కౌట్ అయితే అవుతుందనమాట. అందుకని 1306 ఓట్స్‌తో అయితే రాము రాథోడ్ అయితే ప్రస్తుతానికి ఉన్నాడు. ఇంక నెక్స్ట్ వచ్చేసేసి రీతు ఉందండి. రీతుకైతే చాలా లీస్ట్ ఓటింగే పడుతుందని చెప్పుకోవచ్చు. కేవలము బయట నుంచి ఎన్నో వచ్చాయన్నమాట. మీ బాండింగ్ సరిగ్గా ఉండట్లేదు. వైల్డ్ కార్డ్స్ వచ్చి చెప్పారు. మీ బాండింగ్ వర్క్ అవ్వట్లేదు బయట. మీరేదో అనుకుంటున్నారు గానీ అదైతే వర్క్ అవ్వట్లేదు. అది మీరు ఎప్పుడైతే వదిలేస్తారో మీ గేమ్ స్టార్ట్ అవుద్ది మంచిగా ఆడుతున్నారు అన్ని చెప్తున్నారు కానీ, ఒక్కసారి అది స్టార్ట్ అయ్యాక బాండింగ్ వదులుకుంటే ఎలా ఉంటదంటే ఫేక్ లాగా ఉంటదన్నమాట. అప్పటికప్పుడు ఏదో క్రియేట్ చేసినట్టు ఉంటుందది. అందుకని వాళ్ళు గూడా వదులుకోలేకపోతున్నారు. చిన్న చిన్నగా అటు ఇటు ప్రస్తుతానికైతే కొంచెం అవాయిడ్ చేసుకున్నట్లయితే కనిపిస్తుంది. ఇంకేమన్నా లాస్ట్‌కి ఇంగ ఇద్దరు విడిపోయి ఏమన్నా ఆడతారా? లేకపోతే ఇంక ఇదే మనం పోయి ఎలిమినేట్ అయిపోయినా పర్లేదు. మన బాండింగ్ అయితే ఇలాగే ఉంచుకుందామని ఇలాగే పోతారా ఇదే ఫ్లోలో? ఇదంతా మనం ఇంక చూడాలి. ప్రస్తుతానికైతే అది ఆ బాండింగ్ అయితే వర్కౌట్ లేదు అనిపిస్తుంది. ఎందుకు అనిపిస్తుందంటే ఓటింగ్ చూస్తుంటే ఇంక అలాగే ఉంది. అన్ని అసలు మరీ లీస్ట్ అండి 1223 ఓట్స్‌తో అయితే ఉందన్నమాట. చాలా లీస్ట్ అని చెప్పుకోవచ్చు. అంటే రాము రాథోడ్ కంటే తక్కువ ఓటింగ్ పడుతుంది. అసలు టాస్కులు చూసుకున్నట్లయితే రీతు ఇచ్చి పడేస్తదన్నమాట. లెట్ ఇట్ డౌన్ అయితే చెప్పుకోవచ్చనమాట. అంతకుముందు మనం 1.0లో అసలు అమ్మాయిలలో కొంచెం బాగా టాస్కులు ఆడేది ఎవరంటే ఇంక రీతు అనే చెప్పుకోవచ్చు. కేవలం ఆ బాండింగ్ అయితే ఏదైతే ఉందో ఆ బాండింగ్ వల్లే ఇదంతా ఇప్పుడు ఈ లీస్ట్ ఓటింగ్ గాని ఒక నెగెటివ్ వైబ్ అనేది బయట అనేది ఏర్పడింది. కేవలం దాని ద్వారా ఓటింగ్ కూడా చాలా లీస్ట్‌గా పడుతుందనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి మన సాయి శ్రీనివాసు గోల్కొండ హై స్కూల్‌లో చేశాడు గదా! మీకందరికి తెలిసే ఉంటది. ఎప్పుడు కనిపిస్తాడురా బాబు! ఆ కెమెరాలో ఎపిసోడ్‌లో ఎప్పుడు కనిపిస్తాడు అనేటట్టయితే ఉంటాడనమాట. మనోడు ఇక్కడ మాట్లాడితే అక్కడ చెప్పడం, అక్కడ మాట్లాడితే ఇక్కడ చెప్పడం. ప్రస్తుతానికైతే ఇలాగైతే కొనసాగిస్తున్నాడు. అందువల్లే లీస్ట్ ఓటింగ్ అయితే పడుతుందని నాకైతే అనిపిస్తుంది. ఒక స్టాండర్డ్ అయితే లేదనమాట. ఎంతసేపటికి వీళ్ళ లొల్లొచ్చి వాళ్ళ కాడ చెప్పడం, వాళ్ళ లొల్లొచ్చి వీళ్ళ కాడ చెప్పడం ఇదంతా పెద్ద డిస్టర్బెన్స్‌గా ఉంది. అదంతా మానేసి ఎప్పుడైతే మంచిగా తన గేమ్ తను ఆడుకుంటూ, తన టాస్కులు తను ఆడుకుంటూ ఎప్పుడైతే పోతాడో ఓటింగ్ అయితే అప్పుడు పెరగడం అయితే జరుగుతుంది. ప్రస్తుతానికైతే అసలు చాలా లీస్ట్ 778 ఓట్స్‌తోనే ఉన్నాడనమాట. అది కూడా మరి చాలా లీస్ట్ ఇంక డేంజర్ జోన్‌లో ఉన్నాడని చెప్పుకోవచ్చండి. ఈ వీకు డేంజర్ జోన్‌లో అయితే ఉన్నాడు. మరి ఇంకా ఉంది. ఇది ఫస్ట్ డేనే కాబట్టి ఇంకా ఇప్పుడేమన్నా టాస్కులు, కెప్టెన్సీ టాస్కులు ఇయన్నీ జరుగుతాయి. ఆట ఏమన్నా ఇంప్రూవ్ చేసుకొని పోతే ఉంటాడు హౌస్‌లో. లేకపోతే ఇంక ఇలాగే అక్కడ, ఇక్కడ చెప్పుకుంటా ఉంటే కష్టమని చెప్పుకోవచ్చనమాట మా సాయి శ్రీనివాస్‌ని. లాస్ట్ వచ్చేసి మన అలేఖ్య, చిట్టి, పికిల్స్ రమ్య గారైతే ఉండడం జరిగింది. కేవలం ఎందుకుందంటే వచ్చిన కాడ్నుంచి చూసుకున్నట్లయితే మాట్లాడుతుంది. స్ట్రెయిట్ అండ్ ఫార్వర్డ్‌గా ఉంది. మంచిగా మాట్లాడుతుంది. అన్నీ ఉన్నాయి. కాకపోతే కొంచెం ఓవర్ టాక్ అన్నమాట. ఇప్పుడు 'కళ్యాణ్' చూసాం గదండీ! సండే రోజు మనం ఒక 'నాగార్జున' సార్ కూడా చెప్పాడు. అమ్మాయిల పిచ్చి, మెయిన్ అమ్మాయిల పిచ్చి అనడము. అంటే ఇప్పుడు ఆయన జీవితాంతం ఆయన చిన్నప్పటి నుంచే చూడలేదు గదా! అమ్మాయిల పిచ్చి. అలాంటి కొన్ని లక్షల మంది చూసే ప్రోగ్రామ్ అది. కొంచెం మనకి ఉండాలి. మాట్లాడి ఉంటాయన్నమాట అలాంటియి. కానీ అది మనం ఎలా ఆ ఫ్లోని ఎలా మెయింటైన్ చేస్తున్నాం, ఎలా అది చాలా బ్యాడ్ అవుద్ది. అదైతే చాలా బ్యాడ్ అయిందనమాట ఆ అమ్మాయి. కానీ అప్పుడు టాస్క్ అయితే ఆడటం జరిగింది. ఎవరు ఆ అమ్మాయికి పేరు వచ్చేసేసి మన సాయి శ్రీనివాసు, రమ్య అయితే ఒక టాస్క్ ఆడటం జరిగిందనమాట. అదైతే ఇచ్చి పడేసారని చెప్పొచ్చు. కేవలం నెగెటివ్ వైబ్ అయితే ప్రెజెంట్ అయితే రమ్య గారికి బానే సాగుతుందని చెప్పుకోవచ్చు. కేవలం ఇది కళ్యాణ్‌తో ఏదైతే జరిగిందో కళ్యాణ్‌కి ప్రెజెంట్ అయితే ఫ్యాన్ బేస్ అయితే పెరిగిపోయిందనే చెప్పొచ్చు. అట్‌లీస్ట్ ఇంకసలు తనూజాతో పోటీగా వస్తున్నాడంటే ఫ్యాన్ బేస్ పెరిగిందని చెప్పొచ్చు. అలాంటి కళ్యాణ్‌తో ఇంగ అమ్మాయిలు పిచ్చి అది ఇది అని చెప్పింది కాబట్టి దాని కారణంగా ఏమన్నా అది మైండ్‌లో పెట్టుకొని లీస్ట్ ఓటింగ్ పడుతుందయితే అనిపిస్తుంది. కానీ ఆ అమ్మాయిని చూస్తున్నట్లయితే టాస్క్‌లయితే ఇచ్చి పడేసేటట్టే ఉందనమాట. ఇది ఫస్ట్ డే ఓటింగే. ఇప్పుడే మనం కాలిక్యులేట్ ఏం చేయలేము. ఇంకా టాస్కులున్నాయి, చాలా ఉన్నాయి. ఇంకా ఫర్దర్‌గా ఏమన్నా అసలు ఆ టాస్కుల్లో ఏమన్నా ఇంప్రూవ్ అయ్యి, బాగా ఆడి, ఇచ్చి పడేస్తే మాత్రం ఖచ్చితంగా అసలు పైకెళ్ళిపోతుందని చెప్పుకోవచ్చు. ఫస్ట్ డే కాబట్టి కొంచెం అటు ఇటు ఉంటాయి. దీన్ని బట్టి మనం డేంజర్ జోన్ అయితే ఎవరు చెప్పలేము. ప్రస్తుతానికి ఇంక ఫస్ట్ డేలో డేంజర్ జోన్‌లో ఎవరున్నారంటే మన సాయి శ్రీనివాస్, రమ్య, రీతు వీళ్ళ ముగ్గురైతే డేంజర్ జోన్‌లో ఉన్నారని చెప్పుకోవచ్చనమాట.
అనమాట. ఎందుకు చెప్పానంటే వీళ్ళకి అట్లీస్ట్ 1000 ఓట్ల కంటే కొంచెం అటు ఇటు ఇంకా రీతు అయితే 1229 సాయి శ్రీనివాస్ వచ్చేసి 779 ఓట్స్‌తో ఉన్నాడు. అండ్ రమ్య వచ్చేసి 591 ఓట్స్‌తో ఉంది. వీళ్ళ ముగ్గురు అయితే చాలా డేంజర్ జోన్‌లో ఉన్నారు. వాళ్ళ ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే మాత్రం గట్టిగా ఓట్ అయితే వేసుకోండి. వీళ్ళు డేంజర్ జోన్‌లో ఉన్నది. అండ్ ఈరోజు మన లైవ్ ఓటింగ్ అప్డేట్ వచ్చేసి ఇదే అనమాట. మన వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ థాంక్ యూ సో మచ్.